చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. గతంలో మనం మన సాహితీ సంపద అనే శీర్షికలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని గురించి ఆలోచించాం. దాని ప్రశస్తతను గురించి చర్చించాం. అందులో లిఖితమైనటువంటి కీర్తనలు, వాటిని రచించినటువంటి కవీశ్వరులు, వారి జీవిత విశేషాలు, ఆ కీర్తనల సందేశాలను గురించి కూడా మనం ఆలోచించాలని చెప్పుకున్నాం. అందుకు గాను ఆది నుంచి కూడా ఈ కీర్తనలను రచించిన వారి జీవిత విశేషాలను మనం పరిశీలిద్దాం. ముందుగా ఈ పాట వినండి. యెహోవా నా మొర ఆలకించెను.
పాట విన్నారు కదా. ఎవరు రాశారు? పురుషోత్తమ చౌదరి గారు రాశారు. ఆయన క్రైస్తవ భక్తి సంకీర్తన సాహిత్య నందనోద్యానవనంలో ఎన్నటికీ వాడబారని ముద్ద మందారం. ఇంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, క్రైస్తవ భక్తి సాహిత్యానికే ఆయన ఆద్యుడు, సంకీర్తన సాహిత్యానికి పితామహుడు. వారి తర్వాతనే తక్కిన పాటలన్నీ రావడం సంభవించాయి. వారు ముందు రాశారని చెప్పుకోవటం కాదు, కానీ ఆ పాటల్లో ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. వారు రాసినటువంటి పాటలు 70 వరకు మన కీర్తన పుస్తకంలో ఉన్నాయి. అసలు డాసన్ గారు వేసినటువంటి కీర్తన పుస్తకంలో అప్పటికే 80 కీర్తనలు చోటు చేసుకున్నాయని చెబుతారు. అసలు మొత్తం మీద 130 కీర్తనలు లభించాయని కూడా చెప్పుకున్నారు. అంటే ఇటీవల రాజమండ్రిలో నా మిత్రుడు ఒకడున్నాడు, బీడిపి రావు గారు, పాస్టర్ గారు. ఆయన ఒక 90 కీర్తనలను సేకరించారని చెప్పారు నాతో. వాటిని పరిశీలించాలి. మొత్తం మీద అయితే సుమారు 180, 190 వరకు అద్భుతమైనటువంటి కీర్తనలను రచించినటువంటి వారు పురుషోత్తమ చౌదరి గారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చౌదరి కాదు ఆయన. ఈ చౌదరి అన్నటువంటిది కులనామ వాచకం కాదు, ఇది బిరుదు. ఎందుకనంటే ఆ కాలంలో ఈయన పనిచేసే రోజుల్లో చౌదరి అనేవాళ్ళు ఆదాయంలో 4వ వంతు పన్నును వసూలు చేసేవాళ్ళు. ఈయన పన్నును వసూలు చేసేటటువంటి అధికారి కనుక ఆ వర్గానికి చెందాడనమాట. ఇది 4వ వంతు పన్నుని, సుంకాన్ని వసూలు చేసేవాడు కాబట్టి ఈయనకి చౌదరి అని బిరుదు వచ్చింది. అలాంటప్పుడు ఈయన ఎవరు అన్నటువంటి ప్రశ్న కూడా ఉదయించవచ్చు. ఈయన అయితే బెంగాలీ బ్రాహ్మణుడు, వంగదేశంలో జన్మించినటువంటి వారు. కూర్మనాథ చౌదరి గారు వారి నాన్నగారు, సుభద్రాదేవి గారు వారి తల్లిగారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు వంగదేశాన్ని వదిలిపెట్టి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు. ఆ ఒరిస్సా రాష్ట్రం కూడా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటిది. అంటే అటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో వారు నివాసాన్ని ఏర్పాటు చేసుకొని రాజుగారి కొలువులో ఉద్యోగానికి చేరారు. అప్పుడే చౌదరి అనేటటువంటి బిరుదు వారికి లభించింది. అయితే ఈయనకు అటు వంగ భాష, ఒరిస్సా భాష, తెలుగు భాష, ఈ 3 భాషలు కూడాను క్షుణ్ణంగా నేర్చుకొని అందులో కవిత్వాన్ని కొనసాగించారు. వీరికి సంస్కృతంలో చాలా ప్రవేశం ఉన్నటువంటి మహాకవీశ్వరుడు. ఎందుకంటే ఈ సంస్కృతం ఈ 3 భాషలకు మూల భాషగా మారిపోయింది. అప్పటికే మన తెలుగు భాష కొద్దిగా హరించుకుపోయి ఎక్కువ భాగం సంస్కృతం చోటు చేసుకుంది. అసలు ఆ రోజుల్లో తెలుగు భాషని ఎవరేవాళ్ళు? రాక్షస భాష అనేవాళ్ళు. ఎందుకంటే చాలా కఠినమైనటువంటి భాష అంట అది. అందుకనే సర్వసాధారణంగా ఒక పట్టాన వట్టపట్టేది కాదు, నేర్చుకుందామంటే ఒక పట్టాన మనకు అబ్బేది కాదు. అందుకనే రాక్షస భాష అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఈయన ఈ సంస్కృతంలో ఉద్దండ పండితుడు అవడం వల్ల ఈ 3 భాషల్లో కూడా తేలిగ్గా కవనం చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మారినటువంటి మనిషి. అక్కడ పనిచేసే రోజుల్లోనే ఇతనికి వివాహం జరిగింది. రాధామణి గారు అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీని ఈయన వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఈయన వైష్ణవ భక్తుడు, ఎన్నో స్తోత్ర గీతాలను రచించినటువంటి వ్యక్తి, శతకాలను రచించారు. ఆ తర్వాత శివభక్తుడు అయ్యాడు. ఆ శివుడి మీద కూడాను శతకాలు రచించాడు. తర్వాత రామభక్తుడు అయ్యాడు. ఆ రాముడి మీద కూడా ఆ శతకాలు రచించాడు. కృష్ణ శతకం అని తదితర పుస్తకాలు, ముఖ్యంగా పద్య రూపంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని వెలువరించారు. ఒక మాట చెప్పుకున్నారు, ఆయన ఇంతమంది దేవుళ్లను ఆయన సేవించినప్పటికీ, వాళ్ళ మీద ఎన్నో ఉద్గ్రంథాలు రచించినప్పటికీ కూడా, శతకాలు రచించినప్పటికీ కూడా ఈయనకెందుకో కాస్త అసంతృప్తిగానే ఉండిపోయిందట. పెద్దగా ఆయనకు మనశ్శాంతి లభించలేదని చెప్పుకున్నారు వారు. అంటే ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఈయన పనిచేసే ఆ ప్రాంతంలో కొంతమంది మిషనరీస్ ఉండేవాళ్ళు. ఆదిలో వచ్చినటువంటి మత ప్రబోధకులు అక్కడ పనిచేసేవారు. వారితో కాస్త పరిచయం ఏర్పడింది. వారి ద్వారా ఒక కరపత్రం లభించిందట. ఆ కరపత్రం యేసుక్రీస్తు జీవితాన్ని గురించి చెప్పినటువంటి లిఖితమైనటువంటి కరపత్రం. దాన్ని కూడా కలకత్తాలో ఉన్నటువంటి విలియం కేరీ అనే మిషనరీ గారు అచ్చువేశారు. ఆ విలియం కేరీ గారు బహుభాషా కోవిదుడు, చాలా భాషల్లో ఉద్దండ పండితుడు, ఇంకా దానికి తిరుగులేనటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే 40 భాషల్లో అచ్చువేయగలిగినటువంటి యంత్రాన్ని కలకత్తాలో దాన్ని నిర్మించుకొని అనేక పుస్తకాలను వెలువరించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ఆయన విలియం కేరీ గారు. వారు అచ్చువేసినటువంటి ఈ కరపత్రం వారే స్వయంగా తెలుగులో రాశారట.
ఆ కరపత్రం పురుషోత్తమ చౌదరి గారికి లభించింది. చూసారా, ఆ, కొన్నిసార్లు ఈ కరపత్రాలు ఎంతగా మనిషి మీద ప్రభావాన్ని చూపెడతాయో. అది చదివిన తర్వాత అసలు యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయానే అని కాస్త మదన పడ్డాడట. వెంటనే విశాఖపట్నంలో ఉన్నటువంటి కొందరు మిషనరీల పేర్లు ఇతనికి వినిపించాయి. అదే తడవుగా ఒరిస్సా నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నాడు. అక్కడ విలియం డాసన్ అనేటటువంటి ఒక ఆంగ్లేయ మిషనరీ గారితో పరిచయం ఏర్పడింది. ఇది వారి జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన. ఆ విలియం డాసన్ గారు తెలుగు భాషలో చాలా గొప్ప పండితుడు, భాషా కోవిదుడు, ఎన్నో పాటలు రచించినటువంటి వారు, అద్భుతమైన కీర్తనలను రచించినటువంటి వారు విలియం డాసన్ గారు. అలాగే అక్కడే పనిచేస్తున్నటువంటి రెవరెండ్ జాన్ హే వారితో కూడా పరిచయం ఏర్పడిందట. అదే సందర్భంలో నూతన నిబంధన, న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన, ఆ పుస్తకం వెనుక లభించింది. అందులో జీవితం, యేసుక్రీస్తు జీవితం అంతా కూడాను, ఆయన ప్రబోధాలు, ఆయన అద్భుతాలు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, శిలువ మరణం, పునరుద్ధ, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సవిస్తరంగా సువార్తల్లో, మరి పరిశుద్ధులైన పౌలు రాసినటువంటి లేఖల్లో చాలా స్పష్టంగా ఆయనకి కనిపించేసరికి ఒక నిర్ణయానికి వచ్చాడట. ఇలాంటి మహనీయమైనటువంటి ఈ వ్యక్తి, జీవితాలను మార్చగలిగినటువంటి వ్యక్తి, మనస్సు అంతా కూడా అల్లకల్లోలితమైపోయి శాంతి సమాధానం లేకుండా గూడు విడిచిన పక్షిలాగా తిరిగాడేటటువంటి నాకు ఇంత ఊరట కలిగించినటువంటి యేసుక్రీస్తు ఈ జీవితాన్ని నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను అని చాలా దాని గురించి బాగా ఆలోచించి తాను ఒక నిర్ణయానికి వచ్చేసాడట. తాను క్రైస్తవుడిగా మారాలి, క్రీస్తుని విశ్వసించాలి, ఆ క్రీస్తు ప్రబోధాలలో ఉన్నటువంటి ఆ బోధామృతాన్ని ఆస్వాదించి తన మనసును నూతనపరుచుకొని పునర్నవం కావించుకొని జీవిత యాత్రను కొనసాగించాలి అని సంకల్పించాడట. సంకల్ప బలం చాలా ప్రధానమైనటువంటిది జీవితంలో. ఆ సంకల్ప బలం లేకపోతే ఏది ఎవరు చేయలేరండి. వెంటనే ఈయన ఒక చక్కటి పాట రాశాడటండి. అదే ప్రప్రథమంగా ఆయన రాసినటువంటి పాట. అదేమిటి? మా యేసుక్రీస్తుని మరుగు కలిగెనురా, నా ఆత్మ ఘనమైన నగమునెక్కెనురా అనంటే ఆ యేసుక్రీస్తు యొక్క మరుగు అని అంటే ఆయన గురించినటువంటి సమాచారం అది నాకు వెల్లడైపోయింది. ఇప్పుడు తల్లడిల్లిపోతున్నటువంటి నా ఆత్మ ఒక ఘనమైనటువంటి నగము, నగం అంటే కొండ, రాయి కొండ, ఆ కొండ మీదకి ఎక్కిందట. గమనించాలి. ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తనల్లో 63వ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము అని దావీదు సంకీర్తనకారుడు లిఖించినటువంటి గీతం ఇది. అంటే ఏమిటన్నమాటను, ఈ మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రపంచం, తన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ ఐహిక ప్రపంచ బంధకాలు, వీటన్నిటిని మించి ఒక ఉన్నతమైన స్థానంలోకి తాను ఎదగాలని, ఉద్దీపనం కొద్దీ ఉన్నతీకరించుకోవాలి, ఒక అత్యుత్తమైనటువంటి ఒక స్థానంలో తాను ప్రవేశించాలి అని తాను ఆశించి నాడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు భక్తులు రచించిన కీర్తన బహుశా ఈయన చదివి ఉండొచ్చు. అందుకని నా ఆత్మ ఘనమైనటువంటి ఆ నగమునెక్కెనురా అని రాశారన్నమాట. యేసుక్రీస్తుని మరుగు గల్గెనురా, నా ఆత్మ ఘన రక్ష నగమునెక్కెనురా. మా యేసుక్రీస్తుని మరుగు గల్గెనురా, నా ఆత్మ ఘన రక్ష నగమునెక్కెనురా. ముందు నాలో పాపములు చూడంబడి
ಜೂಡಂಬಡೇರಾ ನಿಂದಾಮೂತಾನನ್ನಿ ತಿನಿನೊಪ್ಪುಕೊನೇರಾ ఎందుకై బలు దుఃఖ మాత్మజందెనురా సందేహములు వీడు జడంగంగొనేరా నా యేసు క్రీస్తుని మరుగు గల్గెనురా నా ఆత్మ ఘన రక్ష నగము నెక్కెనురా సువిశేష బోధన చెవులాలించెనురా అవివేక శాస్త్రోక్తులంటూ వీడెనురా అవిశేష బోధన చెవులాలించెనురా అవివేక శాస్త్రోక్తులంటూ వీడెనురా నవ సత్క్రైస్తవ గోష్ఠి భువినాక పెనురా వివిధములగు వెల్పుల్ విషమైరి గదరా నా యేసు క్రీస్తుని మరుగు గల్గెనురా నా ఆత్మ ఘన రక్ష నగము నెక్కెనురా అద్భుతమైనటువంటి పాట. అయితే కొద్దిగా కష్టాల పాలు కూడా అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రి కూర్మనాథ చౌదరి గారు, ఆయన కూడా వైష్ణవ భక్తుడే, ఆయన కూడా పండితుడే, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారట. వారికి ఈయన క్రైస్తవ మతం స్వీకరించడం ఇష్టం లేకపోయింది. అందుకని కుటుంబంలో కాస్త కలతలు, నలతలు, అపార్థాలు, ఎడమకం పెడమకం, భార్యమని మాట్లాడకుండా పోవడం, అన్నయ్య గారు దూరంగా ఉంచడం, తల్లిదండ్రులు ఇతను వేరు చేసుకోవడం, ఇటువన్నీ అన్నీ జరిగేటప్పటికల్లా ఇతను కాస్త తలడిల్లిపోయాడట. కానీ తాను ఏ దేవుడినైతే నమ్మాడో, ఏ యేసుక్రీస్తు వల్ల తనకు ఆత్మశాంతి లభించిందో, తన ఆత్మకింత సేద అనేది లభించిందో దాన్ని వదులుకోలేదు, దాన్ని విస్మరించలేదు. దాని కొరకై శ్రమించాడు, దాని కొరకై పాటుపడ్డాడు. ఆదిగా తాను విచిత్రమైనటువంటి రీతిలో ఎవరూ అంతకుముందు చేయనటువంటి ఒక సాహిత్య ప్రక్రియలను పాటిస్తూ చక్కటి ఉద్గ్రంథాలు, మహాగ్రంథాలను రచించారండి. క్రైస్తవ నీతి ప్రకాశం అనేటటువంటి పుస్తకం ఒకటి, యేసు క్రీస్తునాథుని శతకం అనేటటువంటి ఒక పుస్తకం. ఈ రెండు పుస్తకాలు లభించాయి. ఈ సందర్భంలో ఒక మాట కూడా చెప్పుకోవాలి. ఆయన అంతకుముందు రాసినటువంటి కీర్తనలు ఇప్పుడు అలభ్య గ్రంథాలు. కొందరు అక్కడక్కడ ఈయన రాసినటువంటి పుస్తకాలని ప్రస్తావించారు, కానీ ఆ పుస్తకాలు ఎక్కడా లభించలేదు, అంటే అలభ్యం అయిపోయాయి అన్నమాట. కొంతమంది అందులో ఉన్నటువంటి విషయాలను ప్రబోధాత్మకంగా చెప్పారు, కానీ పుస్తకాలు లభించలేదు, అలభ్య గ్రంథాలు. అయితే కొంతకాలం నేను లండన్లో పనిచేసే అవకాశం నాకు లభించింది. లెక్చర్స్ ఇచ్చేవాడిని. నాకు ఎప్పుడైనా ఆ వీకెండ్స్ అందరూ ఎక్కడికో వెళ్ళి బాగా అటు ఇటు సంతోషంగా గడిపిస్తే నేను పెట్టుకున్న బ్రిటిష్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ బ్రిటిష్ లైబ్రరీలో కూర్చునేవాడిని. ఆ పుస్తకాలు, పురాతన పుస్తకాలు, వీటిని పరిశీలిస్తుండేవాడిని, చూస్తుండేవాడిని, నేర్చుకునేవాడిని, కొన్ని రాసుకునేవాడిని, కొంత నోట్స్ సిద్ధం చేసుకున్నాను. అప్పుడు ఈ పురుషోత్తమ చౌదరి గారి సాహిత్యం నాకు కట్టబడింది. విచిత్రం, దైవ సంకల్పం అండి. ఏదైతే అలభ్య గ్రంథాలు అని మనం అనుకుంటున్నామో ఆ అలభ్య గ్రంథాలు భారతదేశంలో ఎక్కడా లేవు, కానీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ఇంకా అది చూసినప్పుడు నా కళ్ళు చెమర్చాయండి, ఆనంద భాష్పాలు కళ్ళ వెంబడి అప్రయత్నంగా రాలేయండి. ఏమిటి ఇక్కడున్నాయండి, మన దగ్గర ఉండవలసినటువంటి ఈ సాహితీ సంపద ఇక్కడ చోటు చేసుకుందా అన్నటువంటి విస్మయానికి గురయ్యాను. అప్పటికే నాకు ఒక మిత్రుడితో పరిచయం ఏర్పడింది. ఆయన పురుషోత్తమ చౌదరి గారి 5వ తరం మనవడు. ఆయన ఇక్కడ నల్గొండలో బ్యాంకులో మేనేజర్గా కొంతకాలం పనిచేశారు. ఇటీవలే రిటైర్ అయిపోయేసి జొన్నలగడ్డ ఎక్కడో తన స్వగ్రామానికి వెళ్ళిపోయారు. వారి పేరు కూడా చౌదరి గారి. వారికి నేను వెంటనే ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ ఉన్న ఈ అలభ్య గ్రంథాలు అనేసి కొంత వ్యయ ప్రయాసాలు కూర్చి ఆ అలభ్యమైనటువంటి పుస్తకాలని ఆయన బ్రిటిష్ లైబ్రరీ నుంచి కొన్ని ప్రతులను కొని తెప్పించుకొని ఒక పుస్తకాన్ని కూడా అచ్చవేశాం.
సాహితీ సౌరభాలు అని పేరుతో బయటకు వచ్చినాయి. అవి ఎక్కడ లభించినటువంటి పుస్తకాలన్నింటినీ దాంట్లో కూర్చి ఇద్దరు కలిపి ఆ పుస్తకాన్ని అచ్చువేశాం. అంటే ఈ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవుడు అయిన తర్వాత అసలు క్రైస్తవ సాహిత్యం, మరి ముఖ్యంగా భక్తి సాహిత్యం అన్నటువంటి దానికి ఒక వరవడి పెట్టడమే కాకుండా 10 మందికి అర్థమయ్యే రీతిలో పండిత ప్రకాండులు సహితం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఆకలింపు చేసుకునే రీతిలో ఆయన ఈ పద్యకావ్యాలను ఆయన ప్రచురించారు, ఆయన వ్రాశారు. ఇంతకు ముందు మనం ఒక కీర్తన విన్నాం, యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను. గుర్తుంది కదా? ఇది అందరూ పాడతారు. ఏదో కొంచెం అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కానీ మొత్తం మీద అయితే చాలామంది కంఠోపాఠంగా పాడతారు ఈ కీర్తనని. ఇందులో ఆ 2వ చరణాన్ని గమనించండి. మదావళమును బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్ అని చెప్పుకుంటే ఏమంటాడు? యథేచ్ఛలన్నిటిని పాపపు నెగుల్ తుదల్ నరికి నన్ను దరికి చేర్చరు. ఆ చరణంలో విన్నారు కదా? మీకేం గుర్తొస్తుంది? మళ్ళీ ఒక్కసారి వినండి, ఏం గుర్తొస్తుంది? గజేంద్ర మోక్షం గుర్తొస్తుంది. నా మట్టుకైతే నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకనంటే గజేంద్రుడు నీటిలో కాలు పెట్టినప్పుడు మొసలి వచ్చి ఆ గజేంద్రుడు అంటే ఏనుగు కాళ్ళు గట్టి పట్టుకుంటుందంట. గజేంద్రుడు బయటికి రావాలని కాలుని ఎంత లాగినా రావడం లేదు. ఎందుకనంటే మొసలి పట్టు నీటిలో ఉన్నప్పుడు ఆ పట్టు ఎవరు అంత తేలిగా వదిలించుకోలేరు. తన బలిమి కాదయా స్థాన బలిమి అని అందుకని ఊరికి ననలేదు. దానికి ఎందుకు అంత బలం, అంత పట్టు ఉందనంటే స్థానబలం. తన బలిమి కాదయా, అది స్థానబలం అన్నది అందులో నెరవేరిందని చెప్పుకోవాలి. అప్పుడు ఈ గజేంద్రుడు విలవిలలాడి ఒకసారి పైకి చూశాడట. ఆ విష్ణు బయటకు వెళ్తున్నాడట పైన. అప్పుడు ఆ పైకి చూసి లావు కింతయు లేదు ఠావులు తప్పెడు ధైర్యం విలోలంబయ్యే అని ఎలుగెత్తి పాడుకుంటూ నీవే వచ్చి నన్ను ప్రోవరా కావరా. ఈ పురుషోత్తమ చౌదరి గారు ఈ సంఘటనని బహుశా మనసులో పెట్టుకోరనేసి అసలు పాట మొదట్లోనే చెప్పాడు కదండి, యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను ఆహార్దిశల ధైర్యహీనుడనగు అంటే ధైర్యం విలోలంబయ్య అన్నట్టు అనమాటను. నాదు హాయనడు ధ్వని గ్రహించి మనిపెరు అంటే గజేంద్రుడి హాహాకారాలు చేసినటువంటిది అనమాట, ఒక గావుకేక పెట్టినటువంటిది అనమాట. అప్పుడు అతను ఏదో రక్షించాడు అనేసి చెప్పుకుంటారు. ఇక్కడ ఏం చేశాడని అంటే మదావలమును బోలు నామది అంటే ఏనుగులాగా, బాగా మదించినటువంటి ఏనుగులాగా నా మది ఉన్నది, నా మనసు అలా అయిపోయింది. ఈ మనసు అది పాపంలో దిగజారిపోయిందట. ఆ పాపపు కూపములో నేను పడినప్పుడు, ఆ పాపం నన్ను అలా పట్టుకున్నప్పుడు నేను విలవిలలాడిపోయాను, బయటికి రాలేక ఎంత గింజుకున్నాను, నా శక్తి చాలలేదు. అప్పుడు యేసు తన ప్రదీప్త వాక్యాంకుశాహతి, అంకుశం అని అంటే ఏనుగుని ఇట్లా పొడిచి దాన్ని అదుపులో పెట్టేటటువంటిది మీకు తెలుసు కదా, ముళ్ళుగర లాంటి అంకుశం అని. ప్రదీప్త వాక్యం అని అంటే ఏమిటనమాట, బాగా ప్రజ్వలిస్తున్నటువంటి వాక్యం. అదే బైబిల్ గ్రంథం, అదే పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం ద్వారా అంకుశంలాగా దాన్ని స్వీకరించాడట ఈయన. అది నన్ను పొడిచి నా పాపపు మొదలు తుదల్ నరికి నన్ను దరికి చేర్చడు. అద్భుతమైనటువంటి సంఘటన అండి. మనం ఏదో ఆలోచించుకుంటాం, కానీ అసలు బోలెడంత సరిపడినంత సాహిత్యం మన సంప్రదాయాల్లోనే ఉన్నది. దాన్ని అర్థం చేసుకొని మనం కనుకను బైబిల్లో ఉన్నటువంటి సూక్తులకు సమన్వయం చేసుకోగలిగితే అప్పుడప్పుడు చాలామందికి ఇట్టే అర్థమైపోతుంది, బోధపడిపోతుంది. ఈయన చేసినటువంటి ఆ ప్రయత్నం, ఆ పాటలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందుకనే ఈ యెహోవా నా మొరలు ఆలకించాడన్నటువంటిది అంతగా ప్రజాదరణ పొందినటువంటి కీర్తన. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. బహుశా మరొకసారి చెప్పుకోవడానికి సంభవిస్తుందో ఏమో, కానీ మొత్తం మీదైతే ఈ పాటల ప్రశస్తి, ఈ పాటలు వెనుకున్నటువంటి గాథలు, అందులో ఉన్నటువంటి సందేశాలు, మరి ముఖ్యంగా బైబిల్ కేంద్రీకృతమైనటువంటి సందేశాలు, ఇవి మనందరినీ కూడా వెలిగించేటటువంటివి. మన మార్గాలు సన్మార్గాలుగా మార్చి మన బాటలని ముక్తి బాటలుగా మార్చగలిగినటువంటి శక్తి ఈ కీర్తనలకు ఉన్నది. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని చెప్పాలి. 1803లో జన్మించారు ఆయన. ఈయనకు ప్రథమంగా కరపత్రం 1832లో లభించింది. ఆ కరపత్రమే ఈయన జీవితాన్ని మార్చివేసింది, ఒక నూతన దిశను ఏర్పాటు చేసింది ఆ కరపత్రమే. ఈయన 1833 అక్టోబర్ 6వ తారీఖున క్రైస్తవ మత దీక్ష
పుచ్చుకున్నారు అట్లా రాసుకున్నారు ఆయన. అంటే ఏమిటి? బాప్తిసం పుచ్చుకున్నాడు అన్నమాట, క్రైస్తవుడు అయ్యాడు అన్నమాట. ఆయన దాన్ని ఎలా అభివర్ణించాడనంటే క్రైస్తవ మత దీక్ష స్వీకరించాను అని రాసుకున్నాడు. అది చాలా కొత్త మాట మనకు. సేపు బాప్తిసం పుచ్చుకున్నారని చెప్తామే కానీ ఈ పదజాలం మనం వాడలేదు. మొత్తం మీద అయితే ఆయన క్రైస్తవుడు అయినటువంటి తేదీ అది. మరికొన్ని విశేషాలు వచ్చే వారం తెలుసుకుందాం. అందాక సెలవు. నమస్కారం.